నిజమంతా మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా వైసీపీ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు గారు నమస్తే సార్. నమస్కారం అండి. రాంబాబు గారు, ఏంటి భారతీరెడ్డి గారికి వైసీపీ పగ్గాలు అప్పచెప్పుతున్నారట? రంగంలోకి భారతీరెడ్డి గారు, బరిలోకి భారతీరెడ్డి గారు, విపరీతమైన క్యాప్షన్స్ తోటి వస్తున్నాయి కంప్లైంట్స్. అంటే కొన్ని పత్రికలు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రవర్తించేటటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం బురదలడానికి ప్రయత్నం చేసే పత్రికలు రాస్తున్నటువంటి కట్టుకథలు. ఓ ప్లాంటెడ్ స్టోరీ, ఫ్రంట్ పేజీ స్టోరీ, ఆ ప్లాంటెడ్ స్టోరీ వేసి దాని మీద విస్తృతమైన చర్చ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు డ్యామేజ్ చేయగలుగుతామనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే కనిపిస్తున్నటువంటి వార్తలు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భారతరెడ్డి గారు పగ్గాలు తీసుకోబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం ఆ పత్రిక చేస్తున్నటువంటి ప్రయత్నంగా నేను భావిస్తున్నాను తప్ప దీనిలో అసలు వాస్తవానికి అసలు ఏముంది, ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు పులివెందుల్లో మన భారతిరెడ్డి గారు తన బాధ్యతను స్వీకరించారు, ఎన్నికల బాధ్యతలన్నీ కూడా. అంతేకాకుండా ఆమె సాక్షి బాధ్యతలు కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఇవాళ కొత్తగా ఏదో జరిగిపోతుంది, ఉపద్రవం రాబోతుంది అనేటువంటి ఒక ప్రమాద సూచికను చెప్పేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కట్టుకథలు, ప్రజలెవరూ నమ్మవలసిన అవసరం లేదు. ఇది స్వార్థపూరితంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలడానికి, గందరగోళం క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రసారాలు. వీటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గందరగోళపడదు, భయపడదు, బాధపడదు, డోంట్ కేర్ అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. సార్, ఎందుకు భారతీరెడ్డి గారి పేరు తీసుకురావాల్సి వచ్చింది? ఏమైనా ఇన్సైడ్ ఉందా ఇందులో? ఏమీ లేదు ఇన్సైడ్. ఆ రాసిన ఆయన బుద్ధే ఉంది, అంత మించి ఏమీ లేదు. ఆ వార్త రాసిన ఆయన